ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనత్ మండలం తరోడా వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు యువకులు మరణించారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలం తరోడా వద్ద కారు పంట పొలాలలోకి దూసుకెళ్లడంతో పల్టికొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో ఈ విధంగా జరిగిందని మనకు ప్రాథమిక విచారణ తెలుస్తుంది. అయితే ఇందులో ముగ్గురు షేక్ మోహిన్ కీర్తిసాగర్ అనే వ్యక్తులు యువకులు చనిపోయినట్టు గుర్తించారు. అయితే దెబ్బలు తాకిన వ్యక్తి అది యోగేష్ గా అది డ్రైవర్ కోటేష్ గా గుర్తించారు. అయితే మహారాష్ట్ర నుంచి తిరిగి ప్రయాణం ఆదిలాబాద్ రాస్తులు కొద్దిసేపటినే వాళ్ళు ఇంటికి చేరుకున్న సమయంలో ఈ విధంగా కారు బోల్తోడి ప్రమాదంతో దుఃఖ సాగం ఆసక్తులు ఇంటికి చేరుకుంటుండే. ఈ చేరుకునే సమయంలో అంటే ఇంకొక 10-15 నిమిషాల కోసం జైనాథ్ నుంచి ఆదిలాబాద్ చేరుకుంది. ఇదంతా ఆదిలాబాద్ లోని పట్టణంలోని నివాసులు అకస్మాత్ నిద్రమత్తే ప్రధాన కారణమని మనకు తెలుస్తుంది. మృతులను మరి గాయపడ్డ వ్యక్తులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.